తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. విపక్ష పార్టీల పోరాటానికి చంద్రబాబు తలొగ్గారు. తాను తీసుకున్న నిర్ణయం సరైంది కాదని సవరించుకున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా లూలు మాల్కు కట్టబెట్టిన భూములు వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం హైకోర్టులో ప్రకటించింది. కూటమి ప్రభుత్వం విజయవాడలోని ఆర్టీసీ పాత బస్టాండ్లోని 400 కోట్ల రూపాయల విలువైన 4.17 ఎకరాల భూమిని లూలు మాల్ నిర్మాణం కొరకు 99 సంవత్సరాల లీజుకిస్తూ 2025 జూలై 5న జీవో నెంబర్ 137 విడుదల చేసింది. చదరపు అడుగు ₹1.50 చొప్పున కారు చౌకగా 2,32,000 చదరపు అడుగులు 3 అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతినిస్తూ జీవో ఇచ్చింది. లూలు సంస్థకు ప్రభుత్వ స్థలాలను కట్టబెట్టడం సరికాదని వైఎస్ఆర్సీపీతో పాటు ప్రజా సంఘాలు ఉద్యమించాయి. ప్రజా ఉద్యమాలను పక్కనబెట్టిన ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ఏకపక్షంగా లూలు సంస్థలకు స్థలాన్ని కేటాయించింది. ఆర్టీసీ స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని సాగించిన పోరాటాలపై నిర్బంధాన్ని ప్రయోగించింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ స్థలాన్ని బడా కంపెనీకి కేటాయించడం అక్రమమని విపక్ష వైఎస్ఆర్సీపీతో పాటు ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఓవైపు ప్రజా ఉద్యమం, మరోవైపు న్యాయ పోరాటంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఎట్టకేలకు హైకోర్టులో భూ కేటాయింపును ఉపసంహరించుకున్నట్లు రాతపూర్వకంగా తెలిపింది ప్రభుత్వం. వాస్తవానికి లూలు యాజమాన్యం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బిచానా ఎత్తేస్తుంటే ఏపీలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వం అటు విశాఖలోనూ ఇటు విజయవాడలోనూ అప్పణంగా భూములు ఇచ్చేసింది. లూలు అడిగిన షరతులన్నింటికీ అడ్డగోలుగా ఆమోదం తెలిపేసి జీవోలు కూడా ఇచ్చేశారు. విజయవాడలో ఆర్టీసీ బస్టాండ్ మొత్తాన్ని లూలుకి రాసిచ్చేశారు. అలానే విశాఖ బీచ్ రోడ్లో 13 ఎకరాలు సుమారు 800 నుంచి 1000 కోట్ల విలువైన భూమిని లూలుకి అప్పణంగా ఇచ్చేశారు. దీనిపై కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా అభ్యంతరం తెలిపారు. లూలు మాల్ స్థానికులకు ఉద్యోగాలు ఇస్తుందా అని పవన్ ప్రశ్నించగా కంపెనీ అనేక షరతులు పెడుతోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కేబినెట్లో వ్యాఖ్యానించారు. దీంతో లూలు వెనుక లాలూచి బయటపడింది. వెంటనే చంద్రబాబు టాపిక్ డైవర్ట్ చేస్తూ మరో టాపిక్లోకి వెళ్లారు. లూలు మాల్కి అప్పనంగా భూములు కేటాయించడంపై వైఎస్ఆర్సీపీ ప్రజా పోరాటాలతో పాటు ఇటు కోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం తన వాదనలను సమర్థించుకుని ప్రజా పోరాటాలపై నిర్బంధాలు ప్రయోగించినా చివరికి కోర్టులో మాత్రం తలదించాల్సి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా చట్టాన్ని తుంగలోకి తొక్కి భూములు కట్టబెడితే రాష్ట్ర ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరని మరోసారి రుజువైంది.